గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైం. నాకు తెలిసి ఇప్పుడు 6 months అవుతుందన్నమాట. ఇక మనము కొంచెం బిజీగా ఉండేసరికి వీడియోలు ఏం తీయలేదు. ఇప్పుడు ఒక వీడియో అయితే తీయనికి ముంగడికి వచ్చిన అనమాట. ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను పండగ ఉండే అందుకని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇక వచ్చినప్పుడు సరే అని టీవీ చూస్తున్నా. ఇప్పుడు మనకు కంటెంట్ దొరికింది టీవీలో, అంటే యాడ్ బ్రేక్స్లలో కంటెంట్ దొరికింది. అది యాడ్ బ్రేక్ ఏంటంటే, ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉండు, ఆయన చాలా అంటాడు, అరే భయ్ మనం ఎప్పుడన్నా ఒక్కసారన్నా పోవాలి, ఇడ ఒక్కసారన్నా చెయ్యాలి, పక్క జిందగీలో ఎక్కబారన్నా పోయి రావాలి రా భయ్ అని ఆ థీమ్లో ఉండు మనోడు. అట్లా అని చెప్పేసి ఎట్లన్నా బైక్ ఉండు, ఇప్పుడు ఈ కంటెంట్ గీటర్ లేస్తుంది, ఇప్పుడు మన సీజన్ అని చెప్పేసి మనం ఇవో మెల్లగా ఈయన మీద చిన్న చోటా ప్రాంక్ చేద్దామని వచ్చినా. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముంగట్నే ఉన్నా, అంటే వాళ్ళ ఇంట్లోనే ఉన్నా అనుకోరి. అయితే చూద్దాం అని టెన్షన్ పెట్టేద్దాం మొత్తం. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? గైస్ ఇప్పుడైతే మనము ఈయన రూమ్లోకి వెళ్ళిపోదన్నమాట. అమ్మా మామయ్య మామా జల్దీ లేవు మామ, నీకు సర్ప్రైజ్. లేవు మా టైం ఏంది మామ, ఈవినింగ్ అవుతుంది మామ, లేవు నీకు సర్ప్రైజ్ ఈరోజు. లేవు జల్దీ నీకు సర్ప్రైజ్ మామ. బ్రష్ గిట్రా చేయలే ఇంకా. లేవు జల్దీ నీకు సర్ప్రైజ్. జల్దీ లేవు మామ, జల్దీ లేవు మామ, నీకు ఈరోజు సర్ప్రైజ్. లేవు జల్దీ నీకు సర్ప్రైజ్. నైట్ టైం ఇప్పుడు నైట్ డ్యూటీకి వాడరా నేను మళ్ళా. ఏ నువ్వు డ్యూటీ కాదు, నేను చెప్తున్నా కదా, ఇది నీ డ్రీము. లేవు జల్దీ నడు. కార్తీ ఫస్ట్, కార్తీ ఏమైంది? నువ్వు కార్తీ మామ, నీకు నేను చెప్తున్నా కదా, బుర్ర పాడు చేసి ఫస్ట్ లేవు జల్దీ. దేని గురించి చెప్పరా? అరే నేను తర్వాత చెప్తా కానీ ఫస్ట్ రెడీ కాపు. ఇంత పొద్దున కాదు, సాయంత్రం ఇది. నాకు పొద్దున్నే రా భయ్. సరే లేవు జల్దీ లేవు. గిరి చూడిగా గెలుకుంటా. లేవు బాబా, లేవు. ఏమైంది? నీకు సర్ప్రైజ్. నువ్వు ఫస్ట్ ఫ్రెష్అప్గా కార్ది, ఫ్రెష్ అప్గా కార్ది. మనం నీకు ఒకటి చెప్తా ఇప్పుడు, నీకు గుడ్ న్యూస్. నీ డ్రీమ్ అంటున్నా కదా. ఏం డ్రీమ్ రా? అరే నువ్వు లేవు. అరే నీ డ్రీమ్ అంటున్నాగా, నువ్వు లేవు జల్దీ లేవు. ఇప్పుడు నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. అరే ఇప్పుడు నాకు 100 డ్రీములు ఉన్నాయి. నీ 100 డ్రీమ్లో ఇది ఒకటి. ఏది ఆ పిల్లని కనిపిస్తున్నావు? ఏ పిల్ల? మరి పిల్ల లేదు, ఏం లేదు. మీ అత్తమ్మతో ఏమైనా కనిపిస్తున్నావు? ఏ అత్తమ్మ ఇక్కడ అత్తమ్మ అవంతా ఎందుకు, అవంతా కాదు. నీ వేరే డ్రీమ్ ఇది, నీది హ్యాట్రిక్. నడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో నడు కమలాసన్, నీ హ్యాట్రిక్ డ్రీమ్ ఇది. మూడో డ్రీమ్. సరే లేవు జల్దీ ఫ్రెష్ అప్. ఏంది చెప్పు మామ. చెప్పురా. కార్ది నేను కార్లో కూర్చొని మాట్లాడుతాం. సడన్ గా వచ్చి నువ్వు లేపుతున్నావు. మనం పోవాలి ఇప్పుడు. అడిగి నడు జల్దీ. ఏడిపోతున్నావు? నీకు ఎందుకు, నువ్వు కార్ది, నేను నీకు అడ్రస్ అన్ని చెప్తా. ఒక మనిషిని కలవాలి, ఆయన పిలిచిండు. సెట్ చేసి పెట్టినావు. అట్లా అయితే సరే అదే అనుకో. నువ్వు లేవు జల్దీ నడు. ఫ్రెష్ అప్ నడు. లేస్తున్నావు లేదా? సరే ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వస్తా. పోరా ఏంది మళ్ళీ అంటున్నావు? లేవు మామ. అరే ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, ఒక్క 2 నిమిషాలు ఆగరా, కన్ను తెరు. సరే గాయస్, ఈయన ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడంట. ఇక అంతసేపు మనం కానీ జర కార్గీర్ కొంచెం పైన ఇట్లా మొత్తం అద్దరు తుడుచుకుందాము. చాలా రోజులు అయింది. నువ్వు జల్దీ ఫ్రెష్ అప్గా, నేను కారు తుడుచుకుంటా. జల్దీ లేవు. అమ్మా లేచినా. నాకు ఇది లైట్లు గీట్లు అన్నీ బంద్ చేసి ఇక లైట్ ఆఫ్ చేసి మళ్ళీ అనుకున్నాం. మామ లేవు మామ, నీ గురించి మామ ఇది చెప్తున్నా. అయ్యో సీరియస్ కానీ నువ్వు లేవు ఫస్ట్. ఫ్రెష్ అప్ గా మామ. లేవు మామ, నీ గురించి, నీ మంచి గురించి ఇదేం నా కోసం కాదు చేసేది. నేను లేవు మామ. ఈరోజు నువ్వు డ్యూటీకి పోయేది లేదు. నువ్వు డ్యూటీకి పోతలే ఈరోజు. నీ గురించి, నీ వర్క్ మీద నేను ఒక ప్లేస్ తీసుకోవతా. నేను ఈరోజు నడు. అరే మామ వస్తా. అయ్యో నిద్ర అన్నప్పుడు నిద్ర ఉండాలి ఫస్ట్. అరే అవును, నేను కాదంటలే. హెల్త్ ఈజ్ వెల్త్ రా, నేను తర్వాత లేచి వస్తాను. హెల్త్ ఈజ్ వెల్త్. నీకు ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయినా నీకు హెల్తేనా? నీకు లైఫ్లో మంచి ఆపర్చునిటీ. నువ్వు ఒక్కసారి ఇప్పుడు దీని గురించి నువ్వు ఈ ఒక్కరోజు సహకరించినావు అనుకో, జిందగీ వరకు ఖుషి ఉండొచ్చు అంటున్నా నేను. ఏమంటావు? లేవు నీ నిద్ర ముఖం లేవు.
ఇంత బక్క ఉన్నావు, ఈ పొట్టేంది ఏదని లేవు నీ. ఇప్పుడు ఇట్లా కాదు కానీ దీంట్లో నీళ్ళు ఉన్నాయి. లేవు 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 మామ లేవు. సరే లేవు, నువ్వు ఫస్ట్ బెడ్ వీకెన్ లేవు. నేను వస్తాను కార్ కానీ దూసేసిన నేను. ఇప్పుడు నువ్వు కాదన్నావుగా, నేను వస్తాను. నేను వస్తారా? నువ్వు ఇప్పుడే వస్తా అని చెప్పి మళ్ళీ వండుకున్నావు. ఇప్పుడు నేను పోతే మళ్ళీ వండుకోవా? నీ గురించే కదా మామ. నువ్వు సరే నువ్వు కార్ అద్దాలు తుడుచుకోరా. తుడిచేసినా మామ, నేను తుడిసి వచ్చి మళ్ళీ వచ్చిన నీ కాడికి. వస్తున్నాపా. నువ్వు నాడు స్నానం చేసుకోపా ఫస్ట్. ఇది నీకు ఆఫీస్లో ఉన్నాడు. జల్దీ పో ఊరుకో. నాని మామకు టవాలి ఎట్లా తిరుగుతుంది ఇక బట్టలు ఇక్కడ. గాయస్ మామ అయితే రెడీ అయ్యి నీకు పోయిండు. చాలాసేపు అయింది. ఇక నేను కానీ కూర్చొని చాలాసేపు అయింది. కార్ దుడిచేసిన లోపల కూర్చున్నా. వర్షం గిట స్టార్ట్ అయింది. డేంజర్ పడుతుంది ఇక వర్షము. ఏందో ఏమో ఈయన ఇంకా ఎప్పుడు వస్తాడో ఏమో. సరే ఈయనకైతే ఫోన్ చేద్దాము. అయినా మామకైతే ఇప్పుడు ఫోన్ చేసేద్దాం అనమాట. అయ్యో ఎంట్రీ ఇచ్చిండు. బాస్ ఎన్ని వస్తుండు. ఏమైంది ఇంత వర్షం పడుతుంది? రాలా ముంగటికి? ఇచ్చా అయినా నువ్వు మొత్తం అద్దాలు గిద్దాలు వేసుకొని వస్తున్నావా? అరే ఈ వర్షం స్టార్ట్ అయింది. నేను నిజంగా అందుకే చెప్పిన జల్దీ లేలే అంటే నేను కార్ చూసినంతసేపు అద్దాగంట. అభిషేకం అంటావా డైరెక్ట్? సరే సరే దా ఎక్కుదా. గాయ్స్ ఫైనల్లీ అయితే మన మోడల్ వచ్చేసిండు. మొత్తం అద్దాలు గిద్దాలు వేసేసుకొని అమ్మ ఇటు ఈ రాత్రి టైంలో గీ టైంకి రాత్రి అయితే టైము గీ టైంలోనా మొత్తం బొట్టులు. సరే నువ్వైతే ఇగో కెమెరా పట్టుకో నడు, మనం అయితే పోదాం. ఏడికి అది ఒకటి చెప్పరాదు. సర్ప్రైజ్. సర్ప్రైజ్? ఏం సర్ప్రైజ్ మామా? చెప్తానే నీకు. అరే నువ్వు ఈ వర్షంలో ఏడికి తీసుకుపోతున్నావు? నీకు ఏడికి తీసుకోవతాయి? నీకేం నువ్వు వస్తావా లేదా? నీ లైఫ్ గురించి అని చెప్పినా. లైఫా? అరే లైఫ్ అంటావు, వైఫ్ అంటావు, ఏందా? అరే ఎవరిని చూపెడుతున్నావు? ఎక్కడ సర్ప్రైజ్? చూపెట్టుడు కాదు మామ, నాకేందంటే ఒక SMS వచ్చిందా అండ్ ప్లస్ ఏంటది మన ఎక్కిందా ఇది బండి? నీకే తెలవాలి. నాకు ఏంటంటే ఒక SMS వచ్చింది. ఆ SMS ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఆఫర్. ప్లేస్ అంతే ఉందా? ఈడ దగ్గర ఉంది బండ్లు చూసి కట్టి వెనకాల ఈడ బండ్లు ఉంది. మళ్ళా ఒకసారి అద్దం తీసి చూడు. పోనీ పట్టుకోరు చాలు చాలు. ఇప్పుడు వెళ్తుందా? వెనకాల బండి ఉందా? బండి చూసి కొట్టు. ఇటువైపు బాగానే ఉంది ఇప్పుడు. పోనీ పోనీ. అరే తాకిచ్చినావు. మీ తాత చూస్తుండే. ఇటువైపు ఉండని. ఇలా స్ట్రైట్ పోదా బండి? స్ట్రైట్ పోతుందిగా అన్నాడు. తీసే మరి చెప్పు మా, ఎందుకు దేనికి ఇంత పెద్ద వర్షం? స్పెషల్ థింగ్ ఏంటంటే నాకు SMS వచ్చింది మామ. ఏంటంటే అది బిగ్ బాస్ ది. నీకు బిగ్ బాస్ లో పోవాలనేది కోరిక గుర్తుందా? అరే ఆ కోరికలు ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు SMS వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఇప్పుడు నువ్వు పోతా అని అంటున్నావు అట్లా అని చెప్పేసి నేను మన బాయ్ని ఒకసారి కాంటాక్ట్ అయినా. సరే అని అన్నాడు. ఇక ఒకసారి నిన్ను తీసుకురా అని చెప్పిండు. ఇక అట్లా అని చెప్పి పోతున్నాం. ఆయన ఆఫీస్కి పోతున్నాం. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ లో వెళ్ళబోతున్నావు అంతే. అరే మామ్ నేను ఏక జోక్ చేస్తానా? నిజంగా మామ. నాకు నమ్మబుద్ధి అయితే లేదు బాయ్. ఎందుకు నమ్మబుద్ధి మామ? కొన్నిసార్లు కట్అవుట్ చూసి నమ్మేసేయాలి డూడ్. ఒకసారి పక్క కాపు
నేను చెప్తున్నా పక్క అటువైపు జర సైడ్ తీసుకో. ఏం నమ్మా నేను ఇక్కడనే దిగి వెళ్ళిపోతా భయ్ నేను. మామ నిజం మామ. అరే ఆకురా నాయనా, నీ మాటలు ఇవన్నీ చెప్పు ఇవన్నీ నీ మాటలు. ఈ బిగ్ బాస్ లేదు ఏం లేదు మామ, నిజంగా మామ. వద్దు మామ బిగ్ బాస్ అది. సార్ నీకు ఎస్ఎంఎస్ చూపించాను. ఎస్ఎంఎస్ ఎందుకు, నేను వాట్సాప్లో ఆయనతో మాట్లాడినా కదా, నేను వాట్సాప్లో చూపిస్తాను. చూడు. అరే నువ్వే చదువుకోగా, ఇది బయటికి ఏం చెప్పకు. డియర్ సార్ అండ్ మేడం మీ అట్లా కాదు. బిగ్ బాస్ నుంచి నోటిఫికేషన్ ఇది ఏంది మెసేజ్ ఎస్ఎంఎస్ రావడం ఏంది? ఎస్ఎంఎస్ను మళ్ళీ ఈడ నీకు ఈడ ఏమో ఇచ్చిండట ఇది, దీన్ని ఆ ఫామ్ ఫిల్అప్ చేయాలి అన్నీ ఆ అంటే. ఫామ్ గేమ్ నీకు ఎందుకు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అంతా అట్లా. అయితే నిజం ఇప్పుడు అంటే ఏం చేయాలి మరి నేను? ఇప్పుడు ఏం లేదు, మన దగ్గర మెంటల్ క్యాండిడేట్ ఉండు, మనకి చిన్నప్పటి నుంచి మొత్తం వేరే లెక్కలు చేస్తాడు, మొత్తం ఆడిపించేస్తాడు, ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటాడు. నువ్వు ఛాలెంజ్ చేసే మాత్రం మొత్తం గుడిపేస్తాడు అసంటోడు. ఇప్పుడు మన హనుమంతుడు లెక్క చూసినా అంటే ఎట్లా తగిలి పెట్టేసి వస్తాడు అసంటోడు ఈయన అని చెప్పిన. ఏం తలగా పెట్టండి స్వామి లంకనా? నువ్వు బిగ్ బాస్ మొత్తం తగలబెట్టేసి వచ్చేసి అంటున్నా నేను. అదైతే ఆ కళ నిజమైతే నిజంగా మంచిగా నేను అందుకే ఇప్పుడు అయినా ఆఫీస్కి పోతున్నాము, చలో జల్దీ నువ్వు కెమెరా పట్టుకొని. నేను గేర్ లేనికి ఇది ఆటోమేటిక్ కాదు, మనకు ఆటోమేటిక్. ఇదెందుకు ఇప్పుడు, ఇదెందుకు మరి? అదే నేను ఏంటంటే వీడియో ఇప్పుడు నాకు కానీ ఉంటుంది కదా, ఇంకమ్మ మా మామ పోయిండు అట్లా, ఇంకమ్మ తోపు చెప్పుకొని నేను మా మామకి నేనే హెల్ప్ చేసిన అన్నట్టు ఉండొద్దు. నువ్వు రేపు ఎవరికి చెప్పావు ఏదైనా పోయింది నా తెలియతో నేనే పోయినా పీకేసిన అన్నట్టు. అమ్మా ఏంది, లేదు యాక్సిడెంట్ అయింది చాలా వర్షానికి. లేదు బస్సుకి సంత అడ్డం ఉంది. వాళ్ళు వర్షానికి అట్లా ఆపినందుకు వాళ్ళు ఎటు పోలేక జరుగు ట్రాఫిక్ అయిపోయింది. అచ్చో ఏంది మామ, మీ తాండా చౌరస్ ఇట్లా ఉంటావా? సిగ్నల్ ఎప్పియొచ్చు మామ, ఇక్కడ నీకేం తక్కువ. శివాజీ మహారాజ్ని తిందాం అనుకుంటున్నాను ఇక్కడ. శివాజీ మహారాజా మాట్లాడుకోరు ఏంది అంటారు? సరే కెమెరా అదే నా కోరిక. నేను ఇట్లా సడన్ గా చూడంగానే అవన్నీ వదిలేసే కానీ బిగ్ బాస్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే నీకు ఇంకా రాలే వచ్చేసింది. అమ్మా నేను నా లెక్కలో నేను వచ్చేసింది అనుకుంటున్నాను. ఇప్పుడు పోవాలి, ఇంకా రాలేదా? మన అన్నుండే ఇప్పుడు దాంట్లో మన అన్నుండు ఇప్పుడు స్టూడియో ఇప్పుడు దాకా అంటే మా వచ్చేసిందని ఇంకా రాలే. ఇప్పుడు ఏది ఆడిషన్ పోతున్నావా? యా ఇంచుమించు అట్లాంటిదే అనుకో. మాట్లాడదాం. నీ తల రాత మాత్రం మంచిగా ఉన్నది అనుకో, ఈ రోజు సెలెక్ట్ అయిపోవచ్చు. నీ తల రాత అది. తొందరగా ఓడి మామ, ఈ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా. ట్రాఫిక్ ఏంది పోనీ పోనీ మామ పోనీ. బాస్ జరుగు బాస్. కాదు అయ్యో ఒక్క నిమిషం, ఆడ గ్యాప్ వెళ్ళేది కారోడు ఏడికైనా వస్తున్నా గ్యాప్ లాగా. ఏమనాలిగా కారణం నీకు, ఏ సిగ్గు సరం ఏమన్నా ఉందా రా నీకు, నీకు గుండుగా అన్ని ఇప్పుడు పోయే మూమెంట్ లో అవన్నీ వాళ్ళకి ఎందుకు మామ? నీకు నేను ఉన్నాగా, ఎందుకు బాగుపడుతున్నావు? సక్సెస్ అవ్వాలి, మనం కొట్టేయాలి, కప్పు గిపోద్దు కానీ కానీ మనం పోయి వచ్చినామని ఒక మాట అయితే ఉండాలి. మనం నువ్వు అట్లా వీళ్ళని తిట్టినావు అనుకో, మనం బుక్ అయిపోతాం. వాళ్ళని తిట్టినామంటే మామ ఈజ్ నాట్ ఫాలోయింగ్ హిస్ రూల్స్. ఇప్పుడు చూడు, ఈ బస్సు అయినా అటు వెళ్తుండు, ఈయన వచ్చి మధ్యలో వచ్చి పెడుతుండు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ఎవరిని అనాలి చెప్పు, నువ్వే చెప్పు. మనకు లేట్ అవుతుంది మళ్ళీ ట్రాఫిక్, ఇప్పుడు మళ్ళా మిస్ అయిపోతుంది. బాయ్ బాయ్ తోడు ఆగే పడవు, బాయ్ షార్ట్ అయిపోతుంది నాకు తెలిసి. పట్టు పోనీ పోనీ మామ, పోనీ మామ పోనీ. అంటే ఇప్పుడు బస్ అని ఎటు పోతున్నాయేమో. సరే అయితే ఇక ఎటు పోయి మనం బిగ్ బాస్లో సెలెక్ట్ అయిపోతాం. సెలెక్ట్ కాదు అంటే సెలెక్ట్ ఇక గైస్. ఇప్పుడైతే ఇప్పుడు మనకు తెలిసిన ఒక అన్న, ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇక ముంగట పోయి యూటర్న్ కొట్టుకొని వస్తే ఇక్కడ ఉంటాడు ఆ గల్లీలో, పోయి కలిసేసి రావాలి. మామ
ఇప్పుడు అన్న ఏంటంటే నీ ఫోటో నీ వీడియోస్ అడుగుతున్నావు. నీ ఫోటోలు కావాలి, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి కాదు అవి తీసి. పాతే కాదు, ఇప్పుడు నీ లైవ్ ఇప్పుడు ఎట్లున్నావు ప్రెసెంట్ అట్లా కావాలంట. ఈ వర్షంలో ఇక్కడ దింపుతావు మామ. ఏ వర్షం దిగుదాం, ఏం కాదు, చెట్టు కింద పోయి దిగుదాం, ఏమవుతుంది? ఈ పాండబ్బ అక్కడ దిగిపోయి ఇంకేం లేదు ఇక. చెప్పు, పాత ఫోటోలు ఉన్నాయి. పాత ఫోటోలు ఆయన చెప్పిన ఆల్రెడీ మాట్లాడినా. ఇప్పుడు నీ ముంగటే మా పాత ఫోటోలు కాదు, కొత్తవి కావాలంటాడు. ఆయన ఇంటి ముంగటే దిగుదామా మళ్ళీ సపరేట్గా ఫోటోలు 2-3 ఫోటోలు దిగి ఆయన పెట్టేస్తా. దాని తర్వాత ఆయన ఏమంటాడు, ఇప్పుడు దగ్గరకు వచ్చేసినాం కదా, వచ్చేసినాం ఇగో ఆడ పోయి ముంగడ పోయి యూటర్న్ తీసుకొని ఇంటర్వ్యూ ఇద్దాం. ఇంకేమో డైరెక్ట్ ఆయన ఫస్ట్ ఫోటోలు వీడియోలు పెట్టుకుంటాడు డైరెక్ట్. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంటాడని తెలుసు, ఆయన ఏ రూమ్ గిట్టే తెలియదు మనకి. అందుకే నీ ఫోటోలు వీడియోలు అడుగుతుండే. ఇప్పుడు ఆయన తీసుకో మరి, కార్లోనే కూర్చోబెట్టి తీసుకో. కార్లో కూర్చోబెట్టి ఇట్లా ఎట్లా మంచి ఉంటుంది మామ, నీ ఫిజిక్ మొత్తం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈ వర్షంలో ఎక్కడ తీస్తావు మామా? ఉంటుంది తీద్దాము. సరేపా, నువ్వు ఇది పట్టు, నేను యూటర్న్ తీసుకొని వస్తాను. ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి పోదాం. గాయస్ ఇగో ఇప్పుడైతే ఆగుమమ్మ నువ్వు. బయట అంత లొల్లినా పడతాను, నేను వీడియో తీసుకుంటున్నా. గాయస్ ఇగో ఇప్పుడైతే మామూలు ఫోటోలు అయితే అన్నకు పంపించేసిన. ఆ ఫోటోలు వీడియోలో ఇక జస్ట్ ఇంతసేపు ఇగో ఆ ముంగట తీసుకున్నాం. ఇక దాని ముంగట ఆడ పోయి ఏంటంటే ఇప్పుడు అన్న ఉండేది ఇదే బిల్డింగ్లో ఉంటాడు. మామ ఫోటోలు వీడియోలు అయితే పెట్టిన. ఆయన చూసి వాళ్ళ మేనేజర్తో మాట్లాడి ఫోన్ చేస్తా అన్నాడు. అప్పట్లోపు నాకు చిన్న రష్యన్ ప్యాన్ కేక్ ఆర్డర్ చేయవా? అరే నువ్వు ఇట్లాంటివి గెలుతా అంటే నా దగ్గర రూపాయి బిల్ల లేదు. రూపాయి బిల్ల ఉండేటోని అయితే నేనే డైరెక్ట్ బిగ్ బాస్కి వెళ్ళిపోతా కదా. నీ 7 వరకు నేనెందుకు తీసుకొస్తా? సరే ఇప్పుడైతే ఆయనకు వచ్చి పోయినాక ఫోన్ చేస్తా అన్నాడు. మళ్ళీ అదే నువ్వు తీసుకోవచ్చు కదా ఈ ఖుషిలా. ఎట్లనో ఇప్పుడు పోయేది నువ్వా నేనా మామ? అవును, పోతే నీ వల్ల పోయినట్టుగా నీ పేరు వస్తుంది కదా. అవును, నా పేరు వస్తుంది. అయితే నువ్వు పోతున్నావు, నువ్వు నాకు తినిపించాలిగా. అప్పుడు నిన్ను తీసుకుపోయేదే నేను, లోపల పంపించేదే నేను, కానీ ఇప్పుడు ఇప్పించేది గిట్ట నేనేనా మళ్ళా? అవును మామ, ఇప్పుడు సక్సెస్ నా దగ్గర లేదు. నీకు ఉన్న 500 దీంట్లో డీజిల్ కొట్టించుకున్నా. అయ్యో నా దగ్గర అయితే రూపాయి లేదు మామ. లేదు మామ, నా దగ్గర రూపాయి లేదు. అవునా? ఇది పెట్టుకుంటే అరే ఇవి పెట్టుకుంటే మాత్రాన పైసలు వచ్చేసాయి అమ్మా. మొత్తం గరీబోలం బాయ్. ఎవరు? సరే ఇప్పుడు బిగ్ బాస్ పోతా. సరే గైస్ ఇందాకినా మంచిగా స్నానం చేసుకొని ఇంకా రాలేదని నాకు ఫోన్ చేసిన స్పెట్ చేసుకొని ఎంట్రీస్ చూసాం. ఒక ఇంట్లోకి బయటకు వచ్చాడు. G+3 G+3 ఉండి అది ఏంది జాడు కొట్టేటో నేనే. అయితే అయితే ఎట్లా స్నానం చేసుకొని వచ్చాం బయటకి. బిడ్డ నువ్వు జాడు కొట్టేటో కింద జాడు కొట్టేటోని మామ నేను. ఏదో ఇంకా మంచి చేస్తున్నాం మెల్లగా పోయి. ఇప్పుడు అట్లా కాదు మా, ఇప్పుడు ఆ మేనేజర్ ఫోన్ చేసిన సక్సెస్ అవుతుందా? ఇప్పుడు ఇగో అన్న అయితే మనకి ది బెస్ట్ ఇస్తుండే మామ. ఏంటంటే మనకు చాలా దగ్గర. నేను కొన్ని టైంలో ఆయన ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఈయన అడుక్కున్న పైసలు రాని సిచ్యువేషన్లో నేను ఆయనకి హెల్ప్ చేసిన. అంటే పైసలు ఇవ్వలే. ఆ మనిషి ఇప్పుడు పెద్దగా అయ్యాడు, నీకు పెద్ద చేద్దామని చూసి నా మీద ఎత్తిస్తున్నా అంతే. మనం ఎట్లా బిగ్ బాస్ అంటే మనకి తెలియదు. అట్లా బిగ్ బాస్ పోయిన తర్వాత వచ్చి మళ్ళీ దావత్ ఇస్తావు కదా. మరి ఇప్పుడే ఫస్ట్ అయితే సరే ఇప్పుడు సెలెక్ట్ ఒకవేళ సెలెక్ట్ అయిపోతామేమో కాదు, సెలెక్ట్ అయిపోయినాను అనుకో, నేను ఇప్పుడే రష్యన్ ప్యాన్ కేక్ తీసుకుంటా నీకోసం. రష్యన్ ప్యాన్ కేక్ పక్కా సింగిల్ పీస్ కాదు, ఫుల్ కేక్ తీసుకో. ఫుల్ కేక్ అంటే ఇక అడుగు వాళ్ళకి, ఇట్లున్నది ఇట్లా అవుతుంది, ఇట్లున్నది ఇట్లా అవుతుంది. అరే రష్యన్ ప్యాన్ కేక్ ఎంత అనుకుంటున్నావు ఆ ప్రైస్? మనం మిడిల్ క్లాస్ వాళ్ళం బాయ్, మనకి ఎంత ఉందో దాంట్లో చెప్పకు. నేను చెప్పుకుంటా మిడిల్ క్లాస్ వాళ్ళం మేమని చెప్పేసి నేను చెప్పుకుంటా, కానీ నువ్వు మిడిల్ క్లాస్ ఏం లేదు ఇక నాదేమో చేసేటట్టే ఉన్నావు. అవుతుంది లేదు మామ, మీ ఏరియాలో ఉంది. ఏ ఏరియాలో ఉంటే మనకెందుకు కానీ. సరే కానీ మీ అన్నకు ఫోన్ చేయి. ఆయననే ఫోన్ చేస్తా అన్నాడు, నాకేం కాల్ చేయక ఆయననే ఫోన్ చేస్తా అని చెప్పాడు. ఏం చేయాలి బాయ్? ఫోన్ అంతసేపు చాయ్ తాగేసి చంపా.
చాయ్ లేదేం లేవు, మనము ఒక పనికి వచ్చిన పక్కన పనే చేసుకొని అరే చాయ్ బండి అయినా బిల్డింగ్ ముంగట చాయ్ బండి ఉంది ఒక్కడ చాయ్ తాగేసి వస్తాం. ఆయన ఒకవేళ వీల్సా చాయ్ ఇట్లా డస్ట్బిన్లో పడేసి ఇట్లా ఎక్కొచ్చినాయి. సరేపా. సరే గాయస్, ఇప్పుడైతే మేము చాయ్ తాగేసి వచ్చి ఇక మళ్ళీ వచ్చి కార్లో కూర్చున్నాం. ఇప్పుడు మామ ఇప్పుడు ఎట్లా ఏమంటావు? ఏమన్నా ఫోన్ చేసి ఇగో మాటలనే ఫోన్ వస్తుంది. మామ మాటలో వచ్చింది అన్నా. రానా అన్నా, రూమ్ నెంబర్ చెప్తావా కొంచెం, ఏ ఫ్లోరా? ఓకే అన్న, ఇక వస్తున్నారు 2 నిమిషాలు. నువ్వు ఫోన్ మాట్లాడేటప్పుడు ఏంది నీకు తొందాము? బూతులు మాట్లాడ కాదు, ఇప్పుడు నువ్వు ఒకసారి రా మాట్లాడదాము అంటుండు మళ్ళీ నన్ను. ఏం మాట్లాడు? పోయి వస్తాం అన్న, నేను పోయి రా. అయ్యి కెమెరా నీ దగ్గర ఉన్నది, నేను పోయేసి వస్తాను. కొంచెం తొందరగా రామా. ఆడ ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది ఆడ? సరే ఇక నువ్వు అయితే నేను పోయేసి వస్తాను. కార్ ఆన్లో పెట్టాలి, నువ్వు చేసి ఉంటాను. ఇక నేను కూడా కింద దిగిపోతాపా. ఏమైంది మామా? పోయి వచ్చినావుగా, మరి ఏమైంది మరి? అరే ఏమైందిరా, డైరెక్ట్ స్టార్ట్ చేస్తున్నావు? అరే చెప్పు మామా, ఏమైంది చెప్పు. ఇంకా చెప్తుంది. అరే ఏదో ఒకటి చెప్పవచ్చు. ఇప్పుడు నువ్వు ఏం లేనిది రిటర్న్ చేస్తే ఎట్లా చెప్పు? ఏమైంది మామా చెప్పు మామా. ఏం లేదు, నేను చెప్తా తప్ప. అంటే మళ్ళీ రేపు రమ్మన్నాడా? నేను చెప్తా. ఆగదు, ఎందుకు అంత తిత్తరా? చెప్పు మామ, సీన్ అయ్యిందా లేకపోతే ఏమైంది చెప్పు. నేను చెప్తాగా బా, ఏం సీన్ అవుతుంది మామ? కడుతురా చెప్పు మామ. అరే ఇప్పుడు ఇంత దూరం గుంజుకొని వచ్చి ఏమైంది? అరే బిగ్ బాస్ అంటివి, అది ఇది అంటివి, ఆశలు పెట్టినావు. చెప్పు మామ, ఏంది నీకేం అసలు ఏమైందో చెప్పు. ఒక్క నిమిషం, కార్ సైడ్ అన్న. ఏమైంది చెప్పు. అన్ని సెట్టు. ఇప్పుడు అగ్ని పరీక్షలు ఉంటాయి కదా, అయిపోయినాయి అంట. అయితే ఏమంటున్నానా అంటే అగ్ని పరీక్ష అంటే ఏంటంటే ఇప్పుడు కంటెంట్ ఏమంటారు దాన్ని, కంటెస్టెంట్లు అందరు అయిపోయారంట. అయితే నిన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ లెక్క పంపిస్తా అంటుండు. ఏమంటావు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ పోదాం మరి. ఇప్పుడు బట్ నేను అనుకోడు నా ఆశ ఏంది, ఇప్పుడు నా ఆశ ఏంది, నేను బిగ్ బాస్ పోవాలి. అది నేను ఎట్లా పోతే ఏంది, మనం ఒక్కసారి పోయి రావాలి కదా అన్న ఆశ మనకి. ఇది ఇప్పుడు ఏం కావాలి అంటే ఏమో ఎంత అడుగుతాడు గట్టిగా. నువ్వు ఫస్ట్ అయితే ఇప్పుడు 10,000 కొట్టు, 10,000 కొట్టమంటావు. 10,000 ఏడవుతావా నువ్వు ఇందాకనే అనేసినావు. రూపాయి వెళ్తలేదురా అని అంటే 10,000 అడుగుతున్నాను. అందుకే నేను మూసుకొని కార్ రావాలని. సరే ఫస్ట్ అయితే ఉంటాడు. ఏ ఆగు మామ, ఆగా, నేను ఏదైనా అడ్జస్ట్ చేస్తాను. జరాక్ అరే ఆలోచించని మామ. ఇప్పుడే మామ, అయ్యో ఆయన దగ్గర ఉన్నాం, సరే అంటే సరే, లేదంటే లేదు, పైసలు కట్టాలి. ఇప్పుడు నువ్వు ఏమని చెప్పవచ్చు? సరేనా, నీకు కిందికి పోయి నేను ఫోన్ చేస్తా, అద్దంటాను అని చెప్పిన. సరే నేను ట్రై చేస్తాను. అట్లా కాదు, ఇప్పుడు మా డాడీ ఏమో, ఇప్పుడు ఆ శాలరీ ఏమో వాళ్ళకి ఇవ్వాలి నేను, అవి ఉన్న ఒకటే పైసలు.
ఇప్పుడు పైసలు 10,000 ఇస్తే అయిపోతావా? ఇప్పుడు ఏంటి జస్ట్ ఇప్పుడు ఆయన ఫస్ట్ 10,000 పెట్టమన్నాడు, ముందు ముందు ఇంకా అవుతుంది. సరే ఇప్పుడు నా దగ్గర నాకు శాలరీ వచ్చిన అకౌంట్ పైసలు నేను ఇంట్లో ఇద్దాం అనుకున్నా, నా దగ్గర ఉన్నాయి. ఎంతనే నా 15,000 వస్తుంది మామ, 15,000 వస్తుంది. దాంట్లో నేను ఎంత ఖర్చు పెట్టుకున్నాను నాకు తెలియదు. నా దగ్గర అయితే ఉన్నాయి. ఇప్పుడు రూపాయి లేదన్నా ఇందాకనే మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఇచ్చే పైసలు మనకి కావుగా మామ. ఇప్పుడు ఇక నా కోసం కాదు కదా మామ, ఇప్పుడు ఖర్చు చేసుకుని నీ కోసము, నువ్వు లోపల పోనీకి అంతే. ఇక పోనీకే అంటే ఇక ఎవరైనా అంతే, ఎవరి కాళ్ళ మీద వాళ్ళే ఉండాలి. కానీ మరి నువ్వు ఒక 10,000 ఇయ్యరా? మరి నాకు అడిగాడునే మామ. మరి మామ పంపి కూడా వస్తుంది కానీ పైనుంచి పంపు కొట్టడం రాదా నీకు? ఇప్పుడు పంపించడం అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు భయ్, నేను అట్లా అని చెప్పి నేను నీ గురించి చెప్తావు కదా. ఇప్పుడు మామ ఆయన అడిగిండు, వారు ఎవడన్నా మంచిగా యాక్టింగ్ చేసేటోడు, ఎగ్దమ్ లుకింగ్ బికింగ్ అంతా మంచిగా ఉన్నాడు రా భయ్, కావాలరా భయ్ కొంచెం క్యాష్ పార్టీ అని పట్టుకురావా అంటే నేను పట్టుకున్నా. క్యాష్ ప్యాటీ అన్న అంటున్నావా? కరెక్టే. ఇప్పుడు నాకు బిగ్ బాస్ కావాలని ఉంది. నువ్వు బిగ్ బాస్ కావాలంటే ఇటువంటి ఫస్ట్ మస్తు ఖర్చు చేయాలి. ఇటువంటి మా సరే 10,000 ఇచ్చేసిరా. ఈ 10,000 ఇచ్చినాక ఫస్ట్ అయితే నాకు ఆ నంబర్ పట్టుకోరా. ఎవరైతే లోపల డైరెక్టర్ ఎవరు ఉంటారు ఆయన మనకి ఏమి ఇయ్యరు, జస్ట్ ఆయనకి ఏమని కట్టేసి నేను నిన్ను ఆయన చేతిలో పెట్టేస్తే మీతో ముందు అంతా ఆయన తీసుకుపోతాడు. ఇక నువ్వు మళ్ళీ నన్ను కానీ కలవవు, నన్ను కానీ కలవాలి. ఇప్పుడు ఇచ్చినామంటే ఏంది ఆయనకి, ఇచ్చినామంటే చేతిలో పెట్టు. ఈ 10,000 కన్నా ఎక్కువ ఉన్నాయి దొరా. అవి మళ్ళీ ఫోన్ చేస్తుండు. మళ్ళీ ఫోన్ చేస్తుండు మా మాట్లాడతాం. ధర తక్కువ రాదు మండి, తక్కువ చేయమని. హలో, ఇన్నే ఉన్నా కింద, వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా, ఇప్పుడే మాట్లాడు, వస్తున్నా. చెప్పు జల్దీ. 10 ఇంకా దీంతోనా ఇంకేమన్నా అడుగుతాడా? అడుగుతాడు ఇంకా. నువ్వు సపోర్ట్ నేను కానీ చెప్పలేను మామ. నువ్వు సపోర్ట్ చేస్తావు? నేనున్నాగా. అది నీ 10,000 నా దగ్గర వెళ్తాయి, తర్వాత ఏమన్నా అడిగితే చూడు మామ, నేను చూసుకుంటా. ఇక పెద్ద అమౌంట్ అంటే నేను నేనే అడుగుతాను మళ్ళా. దీనికన్నా పెద్ద అమౌంట్ అంటే ఇక మా డైరెక్ట్ ఇక సరే. ఇప్పుడు అవి ఎన్ని అయితే ఏంది సరే గిట్టి ఎక్కువ ఉన్నాయి సామి, ఆగు. ఎక్కువ నేను తీసిస్తాను నీకు లెక్క. మా ఎటు పోయి నన్ను సక్సెస్ చేయి మావా, ఎటు పోయి సక్సెస్ చేయి. లెవెల్ 1500 ఉన్నాయి. సరే ఇప్పుడైతే నేను ఆయనకి ఇది ఇచ్చేసి వస్తా. ఉంటా మళ్ళీ నిన్న ఉంటా, లేకపోతే అకౌంట్లో ఇచ్చేసామా ఆయన ఎట్లన్నా సరే అన్నాడు. ఇప్పుడు నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, ఇంకా అకౌంట్లో ఏడొస్తాయి. నేను వేసేస్తాను ఆయనకి అకౌంట్లో. అయ్యి ఇచ్చేసి రాపమా, మళ్ళీ తర్వాత ఛాన్స్ రాదు. మళ్ళీ వేరేవాడు ఎవడని వచ్చేసి అనుకో నా ప్లేస్ ఎవరు నువ్వు అట్లనే అంటావు, మళ్ళీ పోతుంది మామ. పోయి ఇచ్చేసి రాపమా అని నీకోసం. పో తొందరగా రా, వచ్చి చెప్పుమా. చెప్తా. ఏమై చెప్తా కొంచెం. ఈ ఎక్కడ కంగ్రాచులేషన్స్, సెలెక్టెడ్ ఫర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అంతే అంటావా? ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం దిగిన ఫోటోలు పంపించినా చూసినావా? ఫోటోలు వీడియోలు చూసినా? చూసిండు. నీకేందంటే నీకు ఇంకోటి చెప్పాలా, ఇప్పుడు దిగిన ఫోటోలు వీడియోలు కాకుండానే నీ పాతయి నువ్వు పోస్ట్ చేయని వీడియోలో ఐడియా ఉందా నీకు? అది యాక్టింగ్, అది మన కొత్త రోడ్ వేసేది, అది కొల్లు రోడ్డు. ఆ వీడియోలో కానీ పెట్టినా, ఆ వీడియోలో బాగా నచ్చినట్టు. అది ఇప్పుడు వీడియో కాదు మరి, డైరెక్ట్ ఒకసారి నాకు కూడా చూపెట్టచ్చు. ఏంది నన్ను డైరెక్ట్ ఇక నువ్వే పోతాయి. నెక్స్ట్ టైం నేను పోను, నీ నెంబర్ ఇచ్చి వచ్చిన నీకే కాల్ చేస్తాడు చూడు ఇంకో 2-3 డేస్లో. ఇప్పుడు నీకు ఈ ఆడిషన్లు బిడిషన్ అన్నట్టు ఏం లేవు, డైరెక్ట్.
సరే ఇప్పుడైతే బయలుదేరుదాం, నువ్వైతే పట్టుకోది. గాయస్ ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి మూవ్ అయ్యేసి ముంగడికి వచ్చి ఆగినాం అనమాట ఇంటికి పోయే దారిలో. ఇప్పుడు మామ నీ ఫీలింగ్ ఎట్లుంది చెప్పు, నువ్వు బిగ్ బాస్ సెలెక్ట్ అయినావంటే? అది నా ఫీలింగ్ ఇట్లా ఆశామాషగా చూపెట్టుకోడు కాదు, నేను చెప్పుకోలేను నా ఆనందం. ఇప్పుడు నేను చూపెట్టు. ఏం చూపిస్తావు? ఎటు పోతున్నావు? నీ ఫీలింగ్స్ చెప్పండి, ఎటు పోతున్నావు మామ? అరే ఈయన ఏం చేస్తుండే మాడదు? ఇట్రా ఇట్రా ఇద్దా ఇద్దా. ఏంది నువ్వు నానిలా మజ్ను సినిమాలనా ఏదో సినిమా ఉంటుంది కదా, నాని క్రికెట్ మూవీ, దాంట్లో ఇట్లా ట్రైన్ గట్ల అది కాదు. నీకు ఇంకా మెయిన్ నేను చెప్పలే, నీకు మెయిన్ మ్యాటర్ ఇప్పుడే చెప్పాలి. నీకు మెయిన్ మ్యాటర్ ఇప్పుడే చెప్పాలి, నీకు ఇంకా మెయిన్ మ్యాటర్ చెప్పలే. జస్ట్ నీకు వచ్చిందని రివీల్ చేసిన. సరే నువ్వు దా, నువ్వు ఇంకేం చెప్పకు నాకు చాలు. బిగ్ బాస్ లో సెలెక్ట్ అయిపోయినా అని చెప్పేసి ఒక మాట అన్నావు కదా సార్, నాకు ఇదే చాలు, ఇంకెక్కువ ఏం చెప్పగా నువ్వు. ఇప్పుడు నీకు మెయిన్ మ్యాటర్ ఏంది చెప్పాలా? అన్న ఇంకో 50,000 అడుగుతాడు. 50,000? అరే ఇప్పుడు దాకా ఇచ్చినాం కదా. ఎంత? జస్ట్ 10,000. ఇప్పుడు ఇంకో 50,000 అడుగుతున్నాం అమ్మ, ఏమంటావు? ఇది ఒక్కసారి మామ నీ జిందగీకి అంతే, ప్రతిసారి రాదు కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే రా, ఆపర్చునిటీ మళ్ళీ రాదు, మిస్ చేసుకోదా అని నాకు కూడా ఉంటుంది. కానీ పైసలు ఏడు నుంచి వస్తాయి మామ? ఇప్పుడు నువ్వు పోవాలంటే ఏమన్నా చేయాలి, నేను చెప్తున్నా మామ. నేను నీకు మంచి ఐడియా ఇయ్యాలా? చెప్పు. ఇది పెట్టేసి లేకపోతే అమ్మేసి. ఇది గిఫ్ట్ రా, ఇది మా డాడీ ఇచ్చింది గిఫ్ట్. నీకు ఒకటి చెప్తా, ఇప్పుడు కాకపోయినా సరే నా టాలెంట్ తో నేను ఎప్పుడైనా పోతా. టాలెంట్ తో కాదు, ఇప్పుడు నువ్వు పెట్టినావు అనుకో లోపల పోవచ్చు, మళ్ళీ వచ్చి నువ్వు వచ్చేదాన్ని మళ్ళీ చేసుకోవచ్చు. ఆరోనొత్తుకుపోయింది. ఆగు మామ, నేను వేరే దగ్గర నుంచి ఏమైనా సెట్ అవుతాము, నేను ఫోన్ చేసి. మామ వేరే దగ్గర అవి ఇవి ఎందుకు, డైరెక్ట్ మీ నాన్నని అడుగు కదా. ఈ నాన్నని అడిగినాను అనుకో, పైనుంచి రప్ప నరుకుతాడు. ఇస్తాడు ఇట్లాంటి అడుగు. ఇట్లాంటిది అంటే నువ్వు బిగ్ బాస్ లో పోతున్నావు, రోజు టీవీలో కనబడతావు అంటే ముందు టీవీలో కనిపించాలి కదా, టీవీలో కనిపించే ముందు ఇవన్నీ ఎట్లా ఇస్తాడు చెప్పు? అరే నువ్వు లోపల పోనీ కట్టాలి కదా పైసలు. పోనీకి కట్టాలి కానీ మామ. ఏంది చెప్పు మామ? ఇగో ఇప్పుడు ఇట్లా నీ ఇష్టం మామ. ఇప్పుడు ఆయన పొద్దున వరకు టైం ఇచ్చిండు అమౌంట్కి, ఏమంటావు? పొద్దున ఏమవుతుంది కానీ నాకు తెలిసి మిస్ అయిపోతుందేమో మా ఛాన్స్. నేను ట్రై చేస్తాను. ఎంతసేపులా? పొద్దున వరకు ఉంది టైము, మార్నింగ్ 10 వరకు నాకు టైం ఇచ్చిండు. ఇవో ఒక మెసేజ్ పెట్టేసినాక. ఎవరు పెడుతున్నావు మామ? అవన్నీ ఎందుకు మామ? తప్పుడే. ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఆగా, నాకు జర పైసలు ఇచ్చేటోడు, ఆయన పెడుతున్నాను. సరే అడుగు, నీ ఇష్టం. ఫోన్ వచ్చింది మామ. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వమని. హలో, ఒక్క 10 నిమిషాలు. హలో, ఒక్క 10 నిమిషాలు టైం నాకు. నేను నీకు ఇప్పుడే ఫోన్ చేస్తా. 10 నిమిషాలు ఫోన్ చేసి నీకు చెప్తా. మా ఆయనతో నేను బాగా వచ్చింది నాకు. చెప్పమ్మా జల్దీ. ఇగో వచ్చేసింది, టెక్స్ట్ రెడీ చేసిండు. ఇక ఇప్పుడు ఆయన నా హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకోవాలి కదా. సరే నువ్వైతే పైసలు సెట్ చేసుకో, నీ పైసలు సెట్ అయినా వస్తున్నాయి. ఫోన్ వస్తుంది. అదేం మెసేజ్? ఇక పార్ట్ టైంకి ఏదో ఒకటి చేసుకోవాలిగా. ఏం చేస్తున్నావు? ఈయన పైసలు సెట్ చేస్తున్నా అని చెప్పి వాట్సాప్లో చాటింగ్ చేస్తాను. నీ పెద్ద మనిషి మరి పైసలు మామ వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ కాలేము, పెద్దోళ్ళు కదా వాళ్ళు. డైరెక్ట్ కాంటాక్ట్ అంటే డైరెక్ట్ పెద్దోళ్ళకే పైసలు ఇచ్చినావు నువ్వు?
ఇక మనతో వాళ్ళకి పని, ఇప్పుడు వాళ్ళతో నాకు పని, పైసలు వస్తాయి. జర ఆగు. ఎంత పెద్దోళ్ళు చూద్దాం, నీ పెద్దోళ్ళు కొడతారో లేదో చూద్దాం. మనం అంత పెద్దోళ్ళు. తమ్ముడు హలో, కొంచెం బయట ఉన్నా తమ్ముడు. చెప్పు చెప్పు ఏమైంది? ఇప్పుడా? నేను అమ్మమ్మ ఇంటికాడ ఉన్నా తమ్ముడు. సరే మా ఈయన ఏమంటున్నా, వచ్చినాయా? ఈ ఏంది అకౌంట్లో లేవంట, వచ్చి క్యాష్ అయినా లేకపోతే చెక్ అయినా ఇస్తా అని చెప్పేసి అంటున్నాను. మరి తొందరగా పోయి తొందరగా ఇచ్చేసుకుందాంపా. ఇగో మెసేజ్ ఇగో ఇప్పుడే ఇచ్చాను. ఆయన రేపు పొద్దునమన్నాడు, ఇప్పుడు కాదు. ఆయన వేరే కాదు, ఆయన పార్టీలో ఉండవా ఆయన, అందుకే పొద్దున రమ్మన్నాను నన్ను క్యాష్ తీసుకొని. సరే అలాగానే, సరే మరి నేను అరేంజ్ చేసి పోయి తెచ్చుకుందామా? ఇప్పుడు క్యాషా లేకపోతే చెక్ అయినా ఇస్తా అంటున్నాను. సరే ఏదో ఒకటి చెక్ అంటే ఇప్పుడు ఆయన అది అంటే ఏమంటాడు మనం, క్యాష్ ట్రై చేయి. అది వన్ టైం ఒకటేసారికి అయిపోతుంది కానీ క్యాష్ ట్రై చేయి. సరేనా? సరే పోదాం. పో మమ్మల్ని ఇంటికి. నాది వాళ్ళ దగ్గర. నాకేమైనా తినిపిస్తున్నావు మళ్ళా? నువ్వు సెలెక్ట్ అయినావు. ముందు అయితే సెలెక్ట్ అయినా కరెక్టే మామా. ముందు ఆ అమౌంట్ అయితే రాని, ఆ అమౌంట్ వచ్చి ఆయన కట్టేసినాను అనుకో, నేను ఇంకా వేరే లెవెల్లో ఖుషి అయిపోతాను. నీకు ఇంకా వేరే విధంగా ఖుషి చేస్తాను నేను. మనకే నాకు ఇయ్యో ఖుషి చేసిన ఏం లేదు, ఏం చేసిన ఏం లేదు. నేను నా ద్వారా పోయినావని చెప్పేసి ఒక పేరు ఉంటే చాలు నాకు. చలో ఇప్పుడైతే ఇంటికి పోదాం. సరే గాయస్, మనమైతే ఇంటికి పోయి మాట్లాడదాం. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఇంటి దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇంకా ఇంటికాడ పోలే. ఇప్పుడు అది ఇంటికాడ సీన్ అయితే వేరే ఉంటుంది అని చెప్పేసి ముందే మన మీద వేరే వేరే ఉన్నాయి. అందుకని చెప్పేసి కారు ఇంటికి పోకుండా గిన్నె ఆపేసి మామతో మాట్లాడదామని చెప్పేసి ఇప్పుడు కొంచెం కొన్ని అట్లా అని చెప్పేసి ఇక్కడ ఆపిన. మామ ఇంకోటి చెప్తా, ఏమనుకో కదా? ఏమనుకోను అని చెప్పు. ఏమన్నా కొట్టుడు గిట్టుడు అయితే చేయవు కదా? ఎందుకు మామ ఇంత మంచి పని చేసినాక నేను ఎందుకు కొడతా, నేను ఎందుకు తిడతా నీకు? అంటే ఇప్పుడు నేను చేసిన పని అట్లుంది అనమాట. మరి ఇప్పుడు ఎవరికైనా అంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక వ్యక్తి వల్ల వచ్చిందని చెప్తే కాదు, నువ్వు అయితే చేతికి ఇప్పుడు చేయవు కదా? ఏంది చేతికి ఇప్పుడు చేయవు కదా? అంటే ఏం చేతి గీత అంటే? నీకు మ్యాటర్ చెప్తా. ఇప్పుడు చేతికి ఏం లేపవుగా? ఇప్పుడు నాకు సరిగా అర్థమైతలేదు, సూటి చెప్పు. ఇప్పుడు ఏంటంటే మామ, నీకు నువ్వు ఎట్లా అనుకున్నావు నేను నిన్ను బిగ్ బాస్ పంపిస్తా అని చెప్పేసి? అప్పుడు నాకు తెలుసు అని చెప్పేసి ఎట్లా అనుకుంటావు నువ్వు? ఎట్లా అనుకుంటావు అంటే బిగ్ బాస్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు మామ. కుల్లాబా చెప్పాలా మామ? ఇదేసేపు నేను చేసింది ప్రాంక్ మీద. ప్రాంక్ చేసిన, ఇది ప్రాంక్, ఇదే ప్రాంక్. మరి ఇప్పుడు నా 10,000 ఎక్కడ 10,000 నీకే ఇచ్చిన? 10,000 ఇప్పుడు అట్లా కాదు. నువ్వు ఇంత మంచి మాట చెప్పేసి ప్రాంక్ అని, ప్రాంక్ ఇట్లానే ఉంటాయా ప్రాంకులు? ఇప్పుడు చూడు ఎట్లుంది, అటు నీ జాబ్ బంద్, ఈరోజు నీ ఆఫీస్కి లీవు, ప్రాంక్ అంటే మళ్ళీ 10,000 స్కామ్. సరే 10,000 స్కామ్ కాదు, అది నీ దగ్గర ఎట్లా తీయాలని అట్లా తీస్తా. కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గర ఎక్కడ 10,000 లేదు, ఏడుంటది? నేను అప్పుడు కట్టేసుకున్నా. ఇప్పుడు ప్రాంక్ అన్నప్పుడు నీ దగ్గరనే ఉంటుంది కదా. సరే ప్రాంక్ అంటే నువ్వు ఇట్లుంటుందని నువ్వు చూపెడుతున్నావు, ప్రాంక్ అంటే ఎట్లుంటుందో నేను చూపెడతాను. ఇప్పుడు నీ ఫీలింగ్ చెప్పు మామ, బిగ్ బాస్ లో పోతున్నావు ఇంకా ఫీలింగ్ కాదు. గైస్ ఒకటి చెప్తా, మనం ముందే అడక తింటాము. నేనంటే నాకు బిగ్ బాస్ లో పంపించారంట, 10,000 నేను అడిగినట్టు నాకు క్యాష్ ఇచ్చిండు. నువ్వు కోట్లాధిపతి, నువ్వే, నీకే అంత పెద్ద కనెక్షన్లు లేవు. నేను ఏదో ఒక గల్లీలు ఉంటా పల్లెటూర్లలో, నాకెట్లా ఉన్నా అనుకున్నామమ్మ గనియాన కనెక్షన్స్. ఇప్పుడు
కనెక్షన్ లేవో చెప్పలేం భయ్, ఎవరికైనా ఉండొచ్చు ఫ్రెండ్షిప్ సర్కిల్. నువ్వు ఏడన్నా యాక్టింగ్ చేసినావా, ఏమన్నా సీరియల్ యాక్టింగ్ చేసినావా, లేకపోతే ఏమన్నా సినిమాలో యాక్ట్ చేసినావా, సైడ్ యాక్టర్ నీకు అటు బిగ్ బాస్ లో రానియానికి? ఇప్పుడు క్యాండిడేట్లు ఉంటారు కదా, అట్లా అని చెప్పేసి ఉన్నారు. ఎంత క్యాండిడేట్ ఉన్నా వాడు ఫేమ్ అయితే ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫేమ్ కాదు, ఇప్పుడు ఫేమ్ లేదు మామ. ఇప్పుడు బిగ్ బాస్ లో ఎట్లా అంటే ఫేమ్ చూస్తలేరు, కామనర్స్ ని ఎంట్రీ చేయాలని చెప్పేసి అనుకుంటారు. అట్లా అని ఎంట్రీ చేపిస్తున్నావు అని నేను అనుకున్నా. ఇప్పుడు నువ్వు సెలెక్టెడ్ అనగానే ఎంత ఖుషి అయిపోయినానంటే, నువ్వు అట్లా పోయి లాస్ట్కి మళ్ళీ ప్రాంక్ అని అంటావు. ప్రాంక్ అంటే నువ్వు ఇట్లుంటుందని నువ్వు అనుకుంటున్నావు, ప్రాంక్ అంటే ఏంటో నేను చూపెడతాను నెక్స్ట్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఒక్క నిమిషం కాల్ వస్తుంది, అంతసేపు ప్రాంక్ అనేది నాకు ఇట్లా చూపెట్టాడు. ప్రాంక్ అంటే ఏంటో నేను చూపెడతాను. ఎంత స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా, ఎంత ఆన్ పెట్టుకున్నా ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు బయట కూడా. అన్ని లైవ్ అని వెళ్తూనే ఉంటది. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండరు. దాంట్లో ఉన్న కాంటాక్ట్స్ తీసుకోగలుగుతాడు. ఇప్పుడు వీడు నాకు ప్రాంక్ అని చెప్పేసి నాకు ఇట్లా చూపెట్టాడు, నేను చూపెడతా ప్రాంక్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో. ప్రాంక్ అంటే ఏంటో నేను చూపెడతా కూడా. సరే గాయస్, ఏడు నిజాన్ని తీసుకెళ్తున్నా గాయస్. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. మా అమ్మ అయితే ఏం చెప్పకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతుండు. మా అమ్మ అయితే ఏం చెప్పకుండా చేయకుండా, అయ్యో ఆయన ఫోన్గా నేనే మర్చిపోయింది, ఇచ్చలేదు. నా ఫోన్ తీసుకొని ఈయన ఫోన్ పెట్టిపోయిండు, నా ఫోన్ తీసుకుపోయిండు. గాయస్ ఇప్పుడైతే కాదు గాయస్, ఎవరన్నా నువ్వు బిగ్ బాస్లో సెలెక్ట్ అయినావు అది ఇది అన్నట్టు, అది నేను నా అసలు బిగర్ గారు చెప్తే ఎట్లా నమ్మినావు ఏమైనా. మళ్ళీ నా ఫుల్ మన బాయ్ మనకైతే నేనైతే ఫుల్ ఖుషి. ఎందుకు చెప్పాలా, 10,000 సెట్ 10,000 సెట్ అంటున్నా కదా. ఇప్పుడు దగ్గర జోబులో గిట్ట పోవు, మనం ఫుల్ ఎంజాయ్. ఫస్ట్ అయితే పోయి మన బండి ఫుల్ సర్వీసింగ్ చేయించుకుంటాం ఈ పైసలతో. ఫస్ట్ బండి ముఖ్యం బిగులు. ఓకే గైస్, ఇక మీకు మా అమ్మ అయితే ఏం చెప్పిండేమో తెలియదు. ఇందాక నేనైతే ఫోన్ మాట్లాడుతున్నా, ఎమర్జెన్సీ కాల్ ఉండే మాట్లాడినా. ఇక మీతో ఏం మాట్లాడినా ఇక నేను ఎడిటింగ్లో చూసుకుంటాను, కానీ ఎడిట్ చేసే టైంలో. ఓకే చలో, ఇప్పుడైతే కార్లో వచ్చినప్పుడు చెప్పిండు ప్రాంక్ కింద నేను చూపిస్తా అంటుండు. సరే చూసుకుందాం, ఆయన చేస్తారా దానికి డబల్ చేసాం మనం. తెలుసా మనం ముందే సైకో వాళ్ళం మనం, ఈయన మనతో పెట్టుకుంటారు వీళ్ళు. పల్లెటూరులో ఎందుకు చూపిస్తే. ఓకే చలో, ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నా. ఓకే బాయ్ అందరికీ.